చర్లపల్లిలో ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి విజయశాంతిరెడ్డి కేసు ఊహించని మలుపు తిరిగింది. ఏదో బలమైన కారణమే ఉందని అనుమానిస్తున్నారు రైల్వే పోలీసులు. విజయశాంతిరెడ్డి మొబైల్ ల్యాప్టాప్ను సీసీఎస్ పోలీసులకు పంపించారు. మొబైల్లో కొన్ని అనుమానిత మెసేజ్లను గుర్తించారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామంటున్నారు రైల్వే డీఎస్పీ జావేద్. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. కుటుంబ సభ్యులను విచారించామని తెలిపారు. ఇలాంటి కలహాలు లేవని చెప్తున్నారంటున్న రైల్వే డీఎస్పీ జావేద్తో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి విజయశాంతిరెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం మనతో పాటు రైల్వే డీఎస్పీ ఉన్నారు జావేద్. సార్, ఈ ఘటనలో ఇంకేదైనా వివరాలు తెలిసాయా సార్? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు, ఏంటి, ఏమైనా తెలిసిందా? ఇప్పటివరకే మా ఇన్వెస్టిగేషన్లో, డిస్క్రీట్ ఎంక్వైరీస్లో స్పెసిఫిక్ కారణాలు సూసైడ్ చేసుకోవడానికి, పిల్లలతో పాటు చేయడానికి అది ఇంకా రాలేదండి. అది చేస్తున్నాం. అది ఇప్పుడు వాళ్ళ తల్లిని మాట్లాడినాం, వాళ్ళ బ్రదర్ని మాట్లాడినాం, వాళ్ళ రిలేషన్లో మాట్లాడినాం, వాళ్ళ హస్బెండ్లో కూడా మాట్లాడినాం. కానీ వాళ్ళు ఎలాంటి ఇష్యూ లేదు, అంటే ఫైనాన్షియల్లీ ప్రకారంగా, లేకుంటే ఇద్దరు సంబంధాల గురించి, అంటే ఏదైనా డిస్ప్యూట్ ఉందా, ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, పిల్లలతో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇష్యూస్ ఉన్నాయా, ఇలాంటివి అయితే ఇప్పటివరకు రాలేదు. ఒకటి ఇన్వెస్టిగేషన్లో ఒక ఆమె సూసైడ్ నోట్ దొరికింది. ఆ సూసైడ్ నోట్లో కూడా సింపుల్గా ఆమె రాసింది, మా సావుకి మేమే కారణం, నేను నా పిల్లల్ని ఒంటరిగా వదిలేసిపోను, నేను వాళ్ళకు నాతో పాటు తీసుకుపోతున్నా అని రాసింది ఆమె. ఇప్పుడు ఆమె సెల్ ఫోన్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, అది లాక్ ఉంది. అది మేము సైబర్ క్రైమ్ని పంపినాం, అది డేటా రిట్రీవ్ చేస్తున్నాం. దాంట్లో మాకు ఈ లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడారు, ఎవరు కాల్ వచ్చింది, మెసేజెస్ ఏమున్నాయి, పాత మెసేజెస్ ఏమున్నాయి అన్నీ చెక్ చేసిన తర్వాతనే ఇది సూసైడ్ని కారణం ఏమున్నాయి సార్, వాళ్ళు స్టేషన్కి ఎప్పుడు ఎంట్రీ అయ్యారు, ఇన్సిడెంట్ ఏ టైంలో జరిగింది, లోకో పైలట్ చెప్తున్నటువంటి ప్రకారం ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది, ఏమైనా చెప్పారా సార్? అయితే ఈమె 30th 6 PM ఇంటి నుంచి బయలుదేరింది, మన పర్సనల్ కార్లో బయలుదేరింది ఆఫీస్కి పోతా అని. అక్కడ నుంచి ఆమె వాళ్ళ అబ్బాయి గట్కేసర్లో హాస్టల్లో ఉంటాడు, అక్కడ పోయింది. అక్కడ నుంచి పటేంచెరువులో అమ్మాయి చదువుతుంది, అక్కడ పోయి అమ్మాయిని అక్కడ నుంచి పికప్ చేసి దాదాపు 12 అవుతుంది. అప్పుడు ఈ చర్లపల్లి స్టేషన్ దగ్గర వచ్చింది. అక్కడ కార్ పార్కింగ్ చేసి స్టేషన్లో కొంచెం సేపు తిరిగింది ఆమె, ఈ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ ఇట్లా తిరిగింది. తర్వాత మళ్ళీ మన వరంగల్ సైడ్ ఆ ట్రాక్లో ముగ్గురు నడిచిపోయిండ్రు. పోయిన తర్వాత కొంచెం దూరం తర్వాత ముగ్గురు కూడా అంటే ఎక్కడ ట్రైన్ వస్తుంది అక్కడ మధ్యలో, ట్రాక్ మధ్యలో నిలబడ్డారు వీళ్ళు. ఆ గుడ్స్ ట్రైన్ లోకో పైలట్ ఉంటాడు, ఆయన హూటర్ ఇస్తున్నాడు, చాలా హూటర్ ఇస్తున్నాడు, కానీ వాళ్ళు జరగలేదు. వాళ్ళు ఒకరొకరు గట్టిగా పట్టుకున్నారంట. వాళ్ళు లోకో పైలట్ ఆయన ఐ విట్నెస్, ఆయనే చెప్పిండు కదా, ఇట్లా దాదాపు ఆ టైం 0040 hours, అంటే 12:40 అవుతుంది. అది ఆ టైంకి అయింది అది ఇన్సిడెంట్. ముగ్గురు పట్టుకాను. దాంట్లో ఆ అబ్బాయి కొంచెం హెడ్ వచ్చేసి క్రష్ అయిపోయింది. అది ఇనిషియల్గా మాకు హస్బెండ్ అనుకున్నాం మేము, అని తర్వాత మళ్ళీ బాడీ షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ని ఫోన్ చేసి పిలిచి వాళ్ళ బాబు అన్నారు వాళ్ళు. సరే, స్టేషన్లో తిరుగుతున్నటువంటి టైంలో మన పోలీస్ టీం ఏమన్నా ఐడెంటిఫై చేశారా సార్ వాళ్ళని, లేకపోతే అక్కడ ఎవరైనా మాట్లాడారా? చాలాసార్లు అక్కడ తిరిగారు, ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ అని చెప్తున్నారు కదా, కాస్త అనుమానాస్పదంగా ఉండడం ఏమన్నా గమనించారు ఎవరైనా? జనరల్గా రైల్వే స్టేషన్లో ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూసే సికింద్రాబాద్ పబ్లిక్ తిరుగుతూనే ఉంటుంది. అది ఎవరికి అనుమానం రాదు. అదే బహుశా ఆ ట్రైన్ ఆ ప్లాట్ఫామ్కి వస్తుంది, ఇప్పుడు ప్లాట్ఫామ్కి వస్తే అనుకున్నాం మనం, తొందరగా పరిగెత్తారు, అరే ఎందుకు అని పట్టుకోలేము కదా, అందుకే ఎవరు గమనించలేరు అట్లా చేస్తారని. సార్, ఈ మధ్య మనకి గట్కేసర్ పరిధిలో చాలా కాలేజీలు ఉన్నాయి, కాలేజ్ స్టూడెంట్స్ రెగ్యులర్గా ఆత్మహత్య చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. చాలామంది చర్లపల్లి నియర్ బై ఏరియాలో కూడా ఆత్మహత్యలు పెరిగాయి. మీరు వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? మా జీఆర్పీ నుంచి, ఆర్పిఎం నుంచి మా చెప్పేది ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఎస్పెషల్లీ లేడీస్ ఈ అమ్మాయిలు స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది పిల్లలు అంటే బాయ్స్ కూడా ఉన్నారు, వీళ్ళు కొంచెం డ్రగ్స్లో లేకుంటే ఈ వీడియో గేమ్స్లో దీంట్లో అప్పులు చాలా తీసుకుంటున్నారు. అయితే మేము ఎస్పెషల్గా లేడీస్ గురించి, ఫీమేల్స్ గురించి, అమ్మాయిల గురించి ఎస్పెషల్గా మీకు భరోసా టీం ఉంది, షీ టీం ఉంది, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఉంది, దానికి నంబర్ 112 అని ఉంది. డైల్ చేస్తే మీ దగ్గర వచ్చేస్తారు మా ఆఫీసర్స్. ఒకసారి లైఫ్ పోతే మళ్ళీ రావు. అందుకే ఏదైనా ఉంటే ఫైట్ చేయాలి, ఇట్లాంటి చేయదు. సొసైటీలో డిప్రెషన్లో పోయి అట్లా చేస్తే కాదు అది.
ఇద్దరు పిల్లలతో కలిసి విజయశాంతి రెడ్డి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలో ఇంకా దర్యాప్తు చేస్తున్నాం. అటు కుటుంబ సభ్యులను కూడా విచారించామని చెప్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ఎలాంటి కుటుంబ కలహాలు లేవు, ఈవెన్ భర్తతో ఎలాంటి డిస్ప్యూట్స్ కూడా లేవు. అలా అని చెప్పి ఉద్యోగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు. కానీ తను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఇద్దరు పిల్లలతో సహా ఎందుకు చనిపోయిందనే దానిపైన ఇంకా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. పిరికిబందంగా ఆలోచించి వెంటనే ఆత్మహత్యలకు పాల్పడడం అనేది సరైనది కాదనే అడ్వైస్ కూడా ఇస్తున్నారు డిఎస్పీ జావేద్. కెమెరామెన్ రతన్తో రవికుమార్, ఎన్టీవీ, సికింద్రాబాద్ నుంచి.